70వ దశాబ్దంలో కోటి రూపాయలు వసూలు చేసిన చిత్రాలు. తెలుగు చలనచిత్ర చరిత్రలో కోటి రూపాయలు గ్రాస్ వసూలు చేసిన మొదటి చిత్రం 'లవకుశ' 1963లో. అలాగే 1960వ దశాబ్దంలో కోటి రూపాయల గ్రాస్ వసూలు చేసిన ఏకైక చిత్రం కూడా 'లవకుశ' మాత్రమే. ఏ చిత్రమైనా 1960వ దశాబ్దంలోనూ 1970వ దశాబ్దంలోనూ కోటి రూపాయలు వసూలు చేయాలంటే నైజాం ఏరియాలో కూడా ఆ చిత్రం ఫుల్ రన్లో కనీసం 1/3 వంతు వసూలు చేయగలిగితేనే అది సాధ్యపడేది. కావున ఈ వీడియోలో చెప్పబడే విషయాలకు ముఖ్య ప్రాతిపదికలు నైజాం ఏరియా వసూళ్లు, రెండోది కనీసం 10 కేంద్రాలలో 50 రోజులు, అలాగే 20 నుంచి 25 కేంద్రాల్లో కనీసం 5 వారాలు ప్రదర్శింపబడటం, అలాగే విడుదల సమయం, పోటీ చిత్రాల ప్రభావం, చిత్రం విడుదల సమయంలో హీరో క్రేజ్, హీరో రేంజ్ లాంటి ఎన్నో విషయాలు పరిగణలోకి తీసుకొనబడి చేసిన వీడియో ఇది. చాలామంది ఇష్టం వచ్చినట్లు తమ తమ అభిమాన హీరోల చిత్రాల గ్రాసుల గురించి వీడియోలు చేసి చెప్తున్నారు, పై ఏ విషయాలను దృష్టిలో పెట్టుకోకుండా. అందుకే సినీ అభిమానుల కొరకు నేను గత 4 దశాబ్దాల నుండి సేకరించిన తెలుగు చిత్రాల బాక్సాఫీస్ విషయాలను క్రోడీకరించి ఈ వీడియో చేస్తున్నాను. 1970వ దశాబ్దంలో ప్రారంభ సంవత్సరం 1971లో ప్రారంభంలోనే నటసామ్రాట్ అక్కినేని నటించిన దసరా బుల్లుడు చిత్రం విడుదలై ఆ చిత్రం వసూళ్లతో ఇండస్ట్రీ రికార్డ్ సృష్టించింది. ఆ సంవత్సరం సెప్టెంబర్లో ఎవర్ గ్రీన్ క్లాసిక్ ప్రేమ్నగర్తో అక్కినేని మరోసారి కోటి వసూలు చేయగలిగారు. 71లో మరే ఇతర చిత్రము కోటి రూపాయల గ్రాస్ వసూలు చేయలేకపోయినది. 72లో హీమ్యాన్ శోభన్బాబు నటించిన సంపూర్ణ రామాయణం ఏబిసిడి సెంటర్ల తేడా లేకుండా అన్ని కేంద్రాల్లో మంచి వసూళ్లను సాధించి ఫుల్ రన్లో కోటి రూపాయల పైగా వసూలు చేసినది. ఈ చిత్రం హిందీ డబ్బింగ్ చిత్రం. వసూళ్లను కూడా కలిపితే సంపూర్ణ రామాయణం వసూళ్లను తెలుగులో చంటి వరకు మరే చిత్రము దాటలేకపోయినది. 1972లో హీరో కృష్ణ నటించిన పండంటి కాపురం చిత్రం అఖండ విజయం సాధించి కుటుంబ గాథా చిత్రాల్లోనూ మహిళాదరణలో పొందిన చిత్రాల్లోనూ తిరుగులేని విజయం సాధించి కోటి రూపాయల గ్రాస్ వసూలు చేసినది ఫుల్ రన్లో. 72లో మరే ఇతర చిత్రము కోటి రూపాయల గ్రాస్ వసూలు చేయలేకపోయినది. 73లో నటసామ్రాట్ అక్కినేని నటించిన బంగారు బాబు చిత్రం టాక్కు సంబంధం లేకుండా సంచలన వసూళ్లను సాధించి కోటి రూపాయల పైగా వసూలు చేసింది. 1973లో హీరో కృష్ణ నటరత్నతో తాను కలిసి నటించి నిర్మించిన దేవుడు చేసిన మనుషుల చిత్రం సంచలన విజయం సాధించి ఫుల్ రన్లో 1,50,00,000 వసూలు చేసి ఇండస్ట్రీ రికార్డు సృష్టించినది. 1973లో నటరత్న దేశోద్ధారకులు మరియు దేవుడు చేసిన మనుషుల చిత్రాలతో సంచలన వసూళ్లను సాధించి ఫుల్ రన్లో కోటి రూపాయల పైగా వసూలు చేయడం విశేషం. కలర్ చిత్రాల వెల్లువలో 73లో హీమ్యాన్ తన బ్లాక్ అండ్ వైట్ చిత్రం జీవన తరంగాలతో ఫుల్ రన్లో కోటి రూపాయలు వసూలు చేయడం విశేషం. ఆ తర్వాత మరో చరిత్ర మాత్రమే బ్లాక్ అండ్ వైట్ చిత్రాలలో కోటి రూపాయలు వసూలు చేయగలిగినది. 1974లో తెలుగువారు గర్వించదగ్గ గొప్ప చిత్రం అల్లూరి సీతారామరాజుతో హీరో కృష్ణ కోటి రూపాయల గ్రాస్ వసూలు చేశారు. 9వ వారం తర్వాత వినోద పన్ను మినహాయించబడినందువల్ల ఈ చిత్రం గ్రాస్ తగ్గిపోయినది. 1974లో హీమ్యాన్ బిగ్గెస్ట్ మ్యూజికల్ హిట్ మంచి మనుషులు మొదటి 100 రోజుల్లోనే 40 లక్షలు వసూలు చేసి ఫుల్ రన్లో కోటి రూపాయల పైగా వసూలు చేసినది. 74లో నటరత్న నటించిన నిప్పులాంటి మనిషి చిత్రం ఘన విజయం సాధించి ఫుల్ రన్లో కోటి రూపాయల పైగా వసూలు చేసింది. 1974లో ఇతర చిత్రాలలో నోము చిత్రం మాత్రమే కోటి రూపాయల పైగా వసూలు చేసింది. 1975లో నటరత్న నటించిన అన్నదమ్ముల అనుబంధం చిత్రం మాత్రమే ఫుల్ రన్లో కోటి రూపాయల పైగా వసూలు చేసినది. ఇక 75లో హీమ్యాన్ నటించిన 5 చిత్రాలు కోటి రూపాయల పైగా వసూలు చేయడం విశేషం. ఒకే సంవత్సరంలో 5 చిత్రాలు కోటి రూపాయల పైగా వసూలు చేయడం 70వ దశాబ్దంలోనూ 70వ దశాబ్దం వరకు హీమ్యాన్కు మాత్రమే సాధ్యపడిన విషయం. దేవుడు చేసిన పెళ్లి, బాబు, జీవనజ్యోతి, జీవితంగా మరియు సోగ్గాడు చిత్రాలు కోటి రూపాయల పైగా వసూలు చేశాయి. జీవనజ్యోతి చిత్రం 2 కోట్లు వసూలు చేసి అంతకుముందు రికార్డుగా ఉన్న దేవుడు చేసిన మనుషుల చిత్రం రికార్డును దాటడం విశేషం. అలాగే తెలుగు చలనచిత్ర పరిశ్రమకు అందని ద్రాక్షగా మిగిలిపోయిన తమిళ చిత్రం చంద్రలేఖ 1948లో వసూళ్లను తెలుగులో దాటిన తొలి తెలుగు చిత్రం కూడా జీవనజ్యోతి కావడం విశేషం. ఇక జేబుదొంగ చిత్రం క్రైమ్ చిత్రాలలో కనీ విని ఎరగని రికార్డు సృష్టించి 2 వారాలకి 25 లక్షలు, 3 వారాలకి 31 లక్షల వసూళ్లతో ఇండస్ట్రీ రికార్డు ఓపెనింగ్ సాధించి ఫుల్ రన్లో 1,75,00,000 వసూలు చేసి జీవనజ్యోతి, ముత్యాల మగ్గు చిత్రాల తర్వాత అత్యధిక వసూళ్లను సాధించిన చిత్రంగా నిలిచినది. ఇక సోగ్గాడు వసూళ్లది చరిత్రే. 2,25,00,000తో అడవిరాముడు వరకు రికార్డుగా నిలిచినది. దేవుడు చేసిన పెళ్లి చిత్రం మొదటి 25 రోజుల్లోనే 25 లక్షలు, ఫుల్ రన్లో కోటి రూపాయల పైగా వసూలు చేసినది.
బాబు చిత్రం మొదటి 4 వారాల్లోనే 31 లక్షలు వసూలు చేసి యువత మహిళా ధరణతో టాక్ సంబంధం లేకుండా ఫుల్ రన్లో ₹1 కోటి పైగా వసూలు చేసింది. 1976లో నటసామ్రాట్ చిత్రం సెక్రటరీ మొదటి 50 రోజుల్లో సంచలన వసూళ్లను సాధించి ఫుల్ రన్లో ₹1 కోటి పైగా వసూలు చేసింది. 1976లో హీరో కృష్ణ నటించిన పాడి పంటల చిత్రం ఘన విజయం సాధించి ఫుల్ రన్లో ₹1 కోటి పైగా వసూలు చేసింది. 76లో నటరత్న నటించిన ఆరాధన చిత్రం ఫుల్ రన్లో ₹1 కోటి పైగా వసూలు చేసినది. 76లో హీమ్యాన్ తన తిరుగులేని క్రేజ్తో యావరేజ్ అబోవ్ యావరేజ్ చిత్రాలైన పిచ్చి మహారాజు, ఇద్దరే మరియు మగవాడు చిత్రాలతో సంచలన ఓపెనింగ్స్తో టాక్ సంబంధం లేకుండా స్పీడ్ రెవెన్యూ సాధించి ఫుల్ రన్లో ₹1 కోటి పైగా వసూలు చేసి సంచలనం సృష్టించాడు. ఇద్దరే చిత్రం 30 కేంద్రాలలో 5 వారాలు మంచి వసూళ్లతో ప్రదర్శింపబడి హెవీ ఎక్స్పెక్టేషన్స్తో విడుదలైన ప్రేమబంధం చిత్రం కోసం చాలా కేంద్రాలలో తీసేశారు. పిచ్చి మహారాజు నిర్మాతలు విడుదల చేసిన వసూళ్ల వివరాల ద్వారా మొదటి ఏడాదిన్నరలోనే 70 లక్షలు మరియు ఫుల్ రన్లో ₹1 కోటి పైగా వసూలు చేయగలిగినది. 76లో హీమ్యాన్ నటించిన మనగాడు చిత్రం అనకాపల్లి, రాజా, పాలకొల్లు, అన్నపూర్ణ, సికింద్రాబాద్, అజంతా లాంటి థియేటర్లలో కూడా 50 రోజులు ప్రదర్శింపబడి మొత్తం 10 కేంద్రాల్లో డైరెక్ట్గా 50 రోజులు ప్రదర్శింపబడి బ్రహ్మాండమైన వసూళ్లను సాధించి ఫుల్ రన్లో ₹1 కోటి పైగా వసూలు చేసింది. 1976లో రెబల్ స్టార్ కృష్ణరాజు నటించిన భక్త కన్నప్ప చిత్రం ₹1 కోటి వసూలు చేసినది. ఇది ఆయనకి సోలో హీరోగా ₹1 కోటి వసూలు చేసిన తొలి చిత్రం. 1977లో హీమ్యాన్ శోభన్బాబు నటించిన కురుక్షేత్రం చిత్రం మొదటి వారం 62 థియేటర్లలో విడుదలై మొదటి వారం 22 లక్షలు వసూలు చేసి ఇండస్ట్రీ రికార్డు సృష్టించినది. మొదటి 6 వారాలకే 50 లక్షలు వసూలు చేసి సోగ్గాడు, ఇద్దరే చిత్రాల తర్వాత రికార్డుగా నిలిచింది. 33 కేంద్రాలలో విడుదలై 30 కేంద్రాల్లో డేటు తిరిగిన ఏకైక పౌరాణిక చిత్రం కురుక్షేత్రం. యువరత్న బాలకృష్ణ నటించిన శ్రీరామరాజ్యం వరకు కురుక్షేత్రం చిత్రాందే రికార్డు. శోభన్ బాబు క్రేజ్ పీక్లో ఉన్నప్పుడు స్టార్ట్ అయి విడుదలైన ఈ చిత్రం మామూలుగా 2 హీరోలు ఉన్న చిత్రాలలో 1-2 నిమిషాల నిడివి ఒక హీరోకి ఎక్కువ ఉంటేనే ఆ హీరో అభిమానులు తమ అభిమాన హీరోదే ఎక్కువ రోల్ ఉందని మురిసిపోతారు. కానీ కురుక్షేత్రంలో శోభన్ బాబు రోల్ కృష్ణ రోల్ కన్నా 10 నిమిషాల పాటు ఎక్కువ ఉంటుంది. దాదాపు 4 గంటల చిత్రంలో యూట్యూబ్లో ఇప్పుడున్న చిత్రంలో శోభన్ పాట లేదు, శోభన్ ఎంట్రన్స్ సీన్ లేదు, అలా చాలా సీన్స్ ఎడిట్ చేశారు కాబట్టి అది చూసేవారికి తెలియదు. నేను మొదటి రోజు అనంతపురం రామచంద్రలో చూశాను. అలాగే గుంతకల్, గీత, కర్నూలు, వెరైటీ ఇలా రిపీట్ రన్లో మొత్తం 19 సార్లు చూశాను థియేటర్లలో. కురుక్షేత్రం అందుకే నా దృష్టిలో శోభన్ వన్ మ్యాన్ షో, దానవీర సూరకర్ణ చిత్రం ఎన్టీఆర్ వన్ మ్యాన్ షో. 2 ఒకేసారి పోటీ పడ్డాయి. ఎన్టీఆర్ వన్ మ్యాన్ షో ప్రేక్షకులకు ఓవరాల్గా ఎక్కువ నచ్చింది. కురుక్షేత్రం వర్సెస్ దానవీర సూరకర్ణ వీడియోలో చాలా విషయాలు చెబుతాను, వేచి చూడండి. హీరో కృష్ణకు 1977లో ₹1 కోటి వసూలు చేసిన ఏకైక చిత్రం కురుక్షేత్రం ఒక్కటే. నటసామ్రాట్ అక్కినేనికి ప్రేమ్నగర్ తర్వాత తన స్థాయికి తగ్గ హిట్ 6 ఏళ్ల తర్వాత ఆలుమగల్ చిత్రంతో వచ్చినది. ఆలుమగల్ చిత్రం సంచలన విజయం సాధించి ఫుల్ రన్లో ₹1 కోటి పైగా వసూలు చేసినది. ఆలుమగలు విడుదలైన 4 వారాలకే విడుదలైన అక్కినేని మరో హిట్ చిత్రం బంగారు బొమ్మలు కూడా ₹1 కోటి పైగా వసూలు చేసినది. నిర్మాత ఊహించిన విజయం దక్కకపోయినా. ఇక 1977 హీరో నటరత్న ఎన్టీఆర్ దానవీర సూరకర్ణ చిత్రంతో తానేంటో తన స్థాయి ఏమిటో మరోసారి నటుడిగా నిరూపించుకున్నారు నటరత్న. ఆ చిత్రం సంచలన విజయం సాధించి ఫుల్ రన్లో ₹1 కోటి పైగా వసూలు చేసినది. ఇక 1977 ఏప్రిల్లో విడుదలైన అడవిరాముడు బాక్సాఫీస్ వద్ద సాధించిన విజయం అంతా ఇంత కాదు. అడవిరాముడు శతదినోత్సవ సభలో ముఖ్య అతిథి హిందీ దిగ్గజ నటుడు దిలీప్ కుమార్ ఆశ్చర్యపోయేంత ఆయన నోటి నుండి వెలువడిన మాటలలో తెలిసిన విషయం అడవిరాముడు చిత్రం మొదటి 100 రోజుల్లోనే ₹1,30,00,000 వసూలు చేసిందని. అడవిరాముడు చిత్రం 1977 ఏప్రిల్ చివరిలో విడుదలై సంవత్సరాంతానికి ₹2 కోట్లకు పైగా మరియు ఫుల్ రన్లో ₹3 కోట్లకు పైగా వసూలు చేసినది. అంతకుముందు ఇండస్ట్రీ రికార్డుగా ఉన్న సోగ్గాడు వసూళ్లను 1.5 రెట్లతో అడవిరాముడు చిత్రం దాటడం విశేషం. అలాగే 1977 సంవత్సరంలో దసరా పర్వదినాన విడుదలైన నటరత్న యమగోళ చిత్రం వసూళ్లలో కనీవినెరుగిన సంచలనం సృష్టించి ₹2 కోట్లకు పైగా వసూలు చేసినది. 1978లో నటరత్న నటించిన రామకృష్ణులు, యుగపురుషుడు టాక్ సంబంధం లేకుండా సంచలన వసూళ్లను సాధించి ₹1 కోటి పైగా వసూలు చేసినది. నటసామ్రాట్ నటించిన రామకృష్ణులు మరియు చిలుపు కృష్ణుడు చిత్రాలు ఫుల్ రన్లో ₹1 కోటి పైగా వసూలు చేసినవి. 1978లో నటశేఖర్ నటించిన అన్నదమ్ముల సవాల్ మరియు కుమార్ రాజా చిత్రాలు ఫుల్ రన్లో ₹1 కోటి పైగా వసూలు చేసినవి. 78లో నటభూషణ్ నటించిన చిత్రాలలో రాధాకృష్ణ చిత్రం మాత్రమే ₹1 కోటి పైగా వసూలు చేసినది. 1979లో హీమ్యాన్ నటించిన 4 చిత్రాలు ₹1 కోటి పైగా వసూలు చేయడము, అందులో 2 చిత్రాలు ₹2 కోట్ల పైగా వసూలు చేయడం విశేషం. కార్తీక దీపం, గోరింటాకు చిత్రాలు ₹2 కోట్ల పైగా వసూలు చేయగా మండే గుంటలు, గోరింటాకు, జూదగాడు చిత్రాలు
కోటికి పైగా వసూలు చేయడం విశేషం. హీమ్యాన్ నటించిన 4 చిత్రాలు మొదటి 50 రోజుల్లోనే 60 లక్షల పైగా వసూలు చేయడం విశేషం. 1979లో నటరత్న ఎన్టీఆర్ నటించిన వేటగాడు దాదాపు 3 కోట్లు వసూలు చేసి 1979 సంవత్సరానికి బిగ్గెస్ట్ హిట్ చిత్రంగా నిలిచింది. డ్రైవర్ రాముడు చిత్రం 1,30 లక్షల పైగా వసూలు చేసింది. డ్రైవర్ రాముడు చిత్రం జంట నగరాల్లోనూ నైజాం ఏరియాలో వరంగల్, ఖమ్మం తప్ప మిగతా కేంద్రాల్లో అనుకున్నంతగా విజయం సాధించలేకపోవడం వల్ల ఓవరాల్గా తగ్గినది గ్రాస్. 1979లో నటశేఖర్ నటించిన 2 మల్టీస్టారర్ చిత్రాలు మండేగుండలు మరియు హేమహేమిలు ₹1,00,00,000 ఫుల్ రన్లో వసూలు చేసినవి. 1979లో నట సామ్రాట్ మల్టీస్టారర్ చిత్రం హేమహేమిలు ₹1,00,00,000 పైగా వసూలు చేసినది. 1980లో నటరత్న ప్రపంచం సృష్టించారు. ఛాలెంజ్ రాముడు 2 వారాలకి 50 లక్షలు, ఆటగాడు 3 వారాలకి 50 లక్షలు, సర్కస్ రాముడు 3 వారాలకి 50 లక్షలు. ఇక 1980 బిగ్గెస్ట్ హిట్ సర్దార్ పాపరాయుడు చిత్రంతో నటరత్న బాక్సాఫీస్ వద్ద కనీ విని ఎరుగని సంచలనం సృష్టించారు. సర్దార్ పాపారాయుడు చిత్రం దాదాపు 2.5 కోట్లు వసూలు చేసి ఫుల్ రన్లో 1980 సంవత్సరం ఆంధ్రప్రదేశ్లో అత్యధిక వసూళ్లను సాధించిన చిత్రంగా నిలిచినది. 1980 సంవత్సరంలో నట సామ్రాట్ నటించిన 7 మేడ ఘన విజయం సాధించి ఫుల్ రన్లో ₹1,00,00,000 పైగా వసూలు చేసినది. 1980 సంవత్సరంలో శోభనో చిత్రాలు ఏవి ₹1,00,00,000 వసూలు చేయలేదు. 1980 సంవత్సరంలో హీరో కృష్ణ నటించిన చుట్టాలం జాగ్రత్త చిత్రం నైజాం మరియు సీడెడ్ ఏరియాలలో ఎక్కడ కనీసం 3 వారాలకు మించి ఆడలేదు, ఒక తిరుపతిలో తప్ప. గరాణ దొంగ మరియు మామాల సవాల్ చిత్రాలు కూడా నైజాం ఏరియాలో పెద్దగా వసూలు చేయలేదు. రామ్ రాబర్ట్ రహీం చిత్రం కూడా నైజాం ఏరియాలో 29వ రోజు డైరెక్ట్ ప్రదర్శన ఎక్కడా లేదు. అందుకే ఈ చిత్రాలన్నీ ఆంధ్రాలో హిట్ అయిన ₹1,00,00,000 గ్రాస్ రాలేదు. ఇలా 1970 దశాబ్దంలో హీమ్యాన్కు 17, నటరత్నకు 17, నేరం నాది కాదా కలిపి 1976లో, నట సామ్రాట్కు 10, నటశేఖర్కు 9 చిత్రాలున్నాయి.